కృతజ్ఞత లేని వారంగా ఎన్ని మేలులు పొందుకున్నా, ఎన్ని దీవెనలు పొందుకున్నా, ఇతరులతో పోల్చుకుంటూ నాకు అది ఇవ్వలేదు, దేవుడు ఇది ఇవ్వలేదు, వారిని అలా బ్లెస్ చేశాడు, ఇలా బ్లెస్ చేశాడు, నా బ్రతికి ఎప్పుడు ఇంతే అని ఒకవేళ సనుగుతూ గొనుగుతూనే నీ జీవితంలో సాగిపోవాలని ఆశిస్తున్నావా? లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు అయ్యా, నీవిచ్చిన స్థితిని బట్టి వందనాలు, నా దీన దశలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, ఇంతవరకు నన్ను నడిపించినందుకు స్తోత్రాలు, నా లంగ్స్ లో ఇంకా నువ్వు గాలి పెట్టావు, నీకు స్తోత్రాలు. ఎప్పుడని చెప్పారండి? కరోనా వచ్చిన తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోయింది. అప్పటి వరకు అనుకున్నాం బ్రీతింగ్ ఇస్ న్యాచురల్ ఫినామినన్ కదండి, బతికిన ప్రతి ఒక్కరూ ఊపిరి తీసుకుంటారు, పెద్ద గొప్పే ఉందండి. కానీ కోవిడ్ వచ్చిన టైంలో వెన్ సాచురేషన్ లెవెల్స్ వర్ గోయింగ్ డౌన్, పీపుల్ అండర్స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు బ్రీత్. అప్పుడు అర్థమైంది ఏమనంటే, సాఫీగా కష్టం లేకుండా ఊపిరి తీసుకుంటున్నాం అంటే కూడా దేవాది నీ ఆశీర్వాదమేనయ్యా అని అర్థమైంది. ఒకసారి అందరూ ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. డీప్ బ్రెత్ తీసుకున్నారా? కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? లంగ్స్ నిండా గాలి నిండిందంటే ఏ ఇబ్బంది లేకుండా దేవుని కృప. ఒకసారి థ్యాంక్ యూ జీసస్ చెప్తారండి. హల్లెలూయా.